వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారము, వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇది నాకు ఫస్ట్ టైం ఇలా అందరితోటి నేను మాట్లాడడము. డాక్టర్ అంటే ఓన్లీ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్పే నేను ఇంతవరకు చూసింది. అందరితోటి ఇలా మాట్లాడడం ఇది ఫస్ట్ టైం. ఏమన్నా తప్పులు దొరికితే నన్ను క్షమించండి. ఫస్ట్గా జేబిఎం యూత్ అసోసియేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడికి రమ్మని, మానసికంగా ఎలా పిల్లలు ఒత్తిడికి గురవుతారు, దానివల్ల వాళ్ళు చదువును ఎలా వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు అనే దానిపైన మీరు మాట్లాడండి అని బాలకృష్ణ గారు పిలవడం జరిగింది. చాలా ఉన్నతమైన ఆలోచన. సైకాట్రిస్ట్ని కెరీర్ గైడెన్స్లో కలిపి మాట్లాడడము. ఇక్కడ ఆల్రెడీ పెద్దవాళ్ళు చాలా 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 బాగా చెప్పారు. మోటివేషనల్గా, సోషల్గా, ఎకనామిక్గా, పొలిటికల్గా ఏవేవి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పారు. సైకలాజికల్గా అంటే ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలందరూ కూర్చున్నారు. మీరు స్కూల్కి వెళ్తున్నారా? ఏ క్లాస్ చదువుతున్నారు? 6th. నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా కదలకుండా బాగా కూర్చున్నారు ఇక్కడ ఫ్రంట్ రోలో. కొంతమంది ఉంటారు ఒక దగ్గర కూర్చోరు, ADHD అంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని. ఆటిజం ఈ మధ్య పిల్లల్లో చాలా చాలా ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళు, పేరెంట్స్ దాన్ని చాలా గమనించాలి. అందరు ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ పనుల్లో కూర్చొని మొబైల్ ఇచ్చి పిల్లలకి అన్నం తినిపించడమో, వాళ్ళకి టైం పాస్ చేయడమో జరుగుతుంది. దానివల్ల ఆటిజం రేట్ అనేది పెరుగుతుంది. ADHD అనే కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకు? వాళ్ళు బ్లాంక్ గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొబైల్ని. వాళ్ళ బ్రెయిన్ కి అనేది ఒత్తిడి పెట్టట్లేదు, వర్కింగ్ మెమరీ అనేది పనిచేయట్లేదు. వాళ్ళకి గ్రహించే శక్తి తగ్గిపోతుంది, మెమరీ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువైపోతుంది. స్కూళ్ళల్లో వాళ్ళు చదవలేరు, టీచర్స్ మొద్దులు అని తిడుతూ ఉంటారు. సో ఆ తిట్టడం వల్ల ఏమవుతుంది, మానసికంగా డిసప్పాయింట్ అవుతారు, పిల్లలు బాధపడతారు. యాక్చువల్గా పిల్లల్లో కూడా చైల్డ్హుడ్ డిప్రెషన్ అనేది ఉంటుంది. అది ఎక్కువగా గమనించరు పేరెంట్స్. కామ్గా ఉన్నాడు, ఆయన పని ఆయన చూసుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక్కొక్కసారి అగ్రెషన్గా ఉంటారు, అంటే ఎక్కువగా కొట్లాటలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా గమనించాలి పేరెంట్స్. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ చదువు మీద ఎందుకు ధ్యాస పెట్టట్లేదు, అది మీరు గమనించి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి. దానివల్ల కొంచెం కౌన్సిలింగ్ వల్లనో లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అందుతుంది. సరైన టైంలో ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఏకాగ్రత చూపిస్తారు, వేరే గేమ్స్ ఎడిక్షన్లోకి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ధ్యాస లేకపోతే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు గ్రాస్ప్ చేయరు, చదివింది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఇంకొక సోర్స్ని వెతుక్కుంటారు, వాళ్ళకి ఇష్టమైనది వెతుక్కుంటారు. అంటే గేమ్స్ ఎడిక్షన్ కనో లేకపోతే ఇంకా వేరే బయట గేమ్స్కి వెళ్ళిపోవడము, క్రికెట్ ఆడడం, ఫుట్బాల్ ఆడడం. గేమ్స్ మంచిదే, కానీ చదువు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదువుతో పాటు గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? టీనేజ్. అక్కడ అబ్బాయిలు, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పేరెంట్స్ ఫైనాన్షియల్ గా తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా పనికి పంపించేస్తూ ఉంటారు. కొంతమందికి చదవాలనే శ్రద్ధ ఉన్నా కానీ ఏం చేస్తారు, పట్టించుకోరు. సో వాళ్ళు ఇంకా తప్పదు, నా జీవితం ఇంతే, నేను చదువుకోలేకపోతున్నాను అనే డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, ఇష్టం లేకున్నా కానీ. అప్పుడు ఏమవుతుంది, ఇష్టం లేని పనులు చేస్తే రైట్, ఫస్ట్ అదే హర్ట్ అయిపోతాం, బాధపడతాం, దాంతో కోపం. ఆ కోపం ఎవరి మీద చూపిస్తాం?
పేరెంట్స్ మీద చూపిస్తారు, కొంతమంది చూపించరు. ఆ చూపించినప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్ అంతా మన బాడీలోకి ఇంటర్నలైజ్ అయిపోతుంది ఆ ఎమోషన్స్ అనేవి. అప్పుడు చాలా మందికి హెడ్ ఏక్స్ అని, కడుపు నొప్పి అని, లేకపోతే ఫిట్స్ లాగా రావడము. తలలో ఏముండదు, సిటీ స్కాన్ ఈజీ అన్ని చేసినా నార్మల్ ఉంటుంది, అయినా కానీ ఫిట్స్ లాగా రావడం. చిన్న పిల్లలు కూడా 8th 9th పిల్లలు స్కూల్కి పోవడం ఇష్టం లేదు వాళ్ళకి, చదువు ఎక్కడం లేదు అని అంటే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతారు తెలియకుండానే, అన్కాన్షియస్ గా. సో దానివల్ల ఏమైతే ఫ్రీక్వెంట్ అబ్సెంటిజం జరుగుతుంది, స్కూల్కి వెళ్ళరు. అలా వెళ్ళకుండా వాళ్ళ నోట్స్లు వెనుకబడిపోతాయి, చదవరు. అది రిపీటెడ్గా అవుతుంది 10th ఇంటర్, ఇంకా ఫర్దర్గా చదవలేకపోతారు. సో దానికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది మానసికంగా. మనకి మానసికంగా ట్రీట్మెంట్, మానసిక రుగ్మత అంటే ఓన్లీ పిచ్చి వాళ్ళే గుర్తొస్తారు, పిచ్చి ట్రీట్మెంటే అనుకుంటారు. దానివల్ల మెదడు సరిగ్గా పనిచేయదు, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు అనే అపోహలు ఉంటాయి. అది కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అలాంటివి ఏమి జరగవు. ఇంకా వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇట్లా స్కిజోఫ్రీనియా కానీ, లేకపోతే కొంచెం బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళు చదవలేరు, మనం ఫోర్స్ చేస్తాం, పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు చదవండి చదవండి అని, లేకపోతే వాళ్ళతోటి వీళ్ళతోటి కంపారిజన్ చేస్తారు. సో కంపేర్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని మనం పెంచుతాము పేరెంట్ గా. మనము మన పిల్లలకి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ ని నేర్పిస్తాము. అలా కాకుండా వాళ్ళకు ఒక సేఫ్ జోన్ ని మనము ఏర్పరచాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళతో కూర్చొని నీకేం జరుగుతుంది, నీకెందుకు చదవడానికి రావట్లేదు, ఎందుకు ఏకాగ్రత లేదు, లేకపోతే ఎందుకు నువ్వు అంత గ్రాస్ప్ చేయలేకపోతున్నావు, తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఒకవేళ ఐక్యూ టెస్టింగ్ ఉంటుంది, ఇంటెలిజెంట్ కోషన్ టెస్టింగ్ ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చదవలేకపోతున్నారంటే ఫోర్స్ చేయొద్దు, వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్లో నేర్పించండి, స్కిల్స్ డెవలప్ చేయండి. దానివల్ల వాళ్ళ ఎకనామికల్గా అయినా గ్రోత్ ఆస్కారం ఉంటుంది. ఇంకా పేరెంట్స్కి ఏంటి అంటే, మెయిన్గా ఇక్కడ అందరూ మెన్నే ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఫీమేల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువగా మెన్ ఫైనాన్షియల్గా వాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు కదా, ఫైనాన్షియల్గా. దానికి తోడు ఇంట్లో పరిస్థితులు కూడా ఉంటాయి, హస్బెండ్కి వైఫ్ వల్ల, వైఫ్కి హస్బెండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఎవరు చెప్పుకోరు అవన్నీ. సో కపుల్ కౌన్సిలింగ్ ఉంటుంది, కపుల్ కౌన్సిలింగ్కి హెల్ప్ తీసుకోండి. ఎందుకు, మీ ఇద్దరు కొట్లాట వల్ల పిల్లలు వింటారు వాటిని. యాక్చువల్లీ 7 years లోపే, 3rd trimester ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 6 to 9 months గర్భవతి ఉన్నప్పుడు, అండ్ పిల్లలు 7 years ఏజ్ ఉన్నప్పుడే సబ్ కాన్షియస్గా పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. అది మనకు తెలీదు, వాళ్ళకేం తెలుసులే అనుకుంటాము, కానీ వాళ్ళు చాలా చాలా మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మన మాటల్ని తీసుకుంటారు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మన ఎమోషన్స్, మనం కోపంలో ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా అనే ఎమోషన్స్ని వాళ్ళు తీసుకుంటారు. అదే వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు దాన్నే రొటీన్గా తీసుకుంటారు. మా నాన్న ఇట్లా రియాక్ట్ అయ్యాడు ఈ సిచ్యువేషన్కి, సో నేను కూడా ఇది రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు అనే భావనకు వచ్చేస్తారు. మా అమ్మ ఇట్లా రియాక్ట్ అయ్యింది, సో నేను ఇలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. సో పేరెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిడ్స్ లైఫ్లో, చిల్డ్రన్ లైఫ్లో. ఇంకా ఫైనాన్షియల్గా ఎక్కువ తాగే వాళ్ళ ఎడిక్షన్స్, ఆల్కహాల్ ఎడిక్షన్స్ ఉంటారు చాలా మంది పేరెంట్స్. అది చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు, మా నాన్న తాగాడు సో నేను తాగితే తప్పేంటి, మా నాన్న చదువుకోలేదు సో నేను చదువుకోకపోతే ఏంటి, మా నాన్న బిజినెస్ చేస్తున్నాడు నేను కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తాను. అది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తారు. సో
సో ఈ తాగడము అనేది డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, మీకు మందులు ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల మీరు రోజుకి చాలా మంది 500 రూపీస్ వరకు ఖర్చు పెడతారు ఆల్కహాల్కి. ఆ 500 రూపీస్ నెలలో మీరు సేవ్ చేస్తే ఎంత మిగులుతుంది? సో అది మీ పిల్లల ఎడ్యుకేషన్కి డిపాజిట్ చేసి పెట్టుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. కానీ తాకుంటూ నాకు అరే ఫైనాన్షియల్గా నాకు ఇబ్బందులు ఉన్నాయి, అరే నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు మా వైఫ్తో ఇబ్బంది ఉంది, నాకు నా హస్బెండ్ తోటి ఇబ్బంది ఉంది, నాకు తోటికోడలతో ఇబ్బంది ఉంది, ఇంకెవరితోటో ఇబ్బంది ఉందని చెప్పి ఫ్యామిలీ అట్మాస్ఫియర్నే ఖరాబ్ చేసేస్తారు. ఆ ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచించుకోవాలి. దానికి తగ్గ కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీకు ఎందుకు ఇలాంటి ట్రిగ్గర్ పాయింట్స్ ఎందుకు అవుతున్నాయి. దానివల్ల ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది మెరుగుపడుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే మీరు మీ పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోగలరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించుకోగలరు. మీ బాధలో మీరు ఉంటే పిల్లల్ని ఎలా చూసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎలా తెలుసుకుంటారు? చేస్తున్నాడులే వదిలేసేయండి, టీనేజ్కి వచ్చాడు, వాడు బతుకుతాడులే అని వదిలేస్తారు అందరూ. కానీ సొసైటీకి వాళ్ళు ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ అంటే ఏంటి? అందరూ డిప్రెషన్ అని కామన్గా యూజ్ చేస్తారు. కొంచెం తక్కువగా బాధలో ఉంటే చాలు డిప్రెషన్ అంటారు. అది బాధ అనేది 2 వారాల కంటే ఎక్కువ ఉండి మీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఇంట్రెస్ట్ లేదు చేయడానికి పని మీద, నిద్ర సమస్యలు ఉన్నాయి, ఆకలి సమస్యలు ఉన్నాయి, జీవితం అంటే విరక్తిగా ఉంది, నేను దేనికి పనికిరాను అనే భావన వచ్చినప్పుడు, ఇంకా నేను వేస్ట్, చనిపోతే బాగుండు అనే సూయిసైడల్ థాట్స్కి వెళ్ళిపోతారు. సో అలాంటి భావనలు ఉన్నప్పుడు కంపల్సరీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ గమనిస్తే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కలవండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఓన్లీ పిచ్చి వాళ్ళకే కాదు మానసిక ట్రీట్మెంట్ అనేది. మానసిక రుగ్మతలు చాలా రకాలుగా ఉంటాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే యాంగ్జైటీ, మాట్లాడాలంటే యాంగ్జైటీ, నాకు కూడా ఉంది. బట్ మన ఆపర్చునిటీస్ని వెతుక్కుంటే మనం ఫియర్స్ని, మన భయాలను కొంచెం తగ్గించుకోవచ్చు. ఎక్స్పీరియన్సెస్ మేక్స్ యూ పర్ఫెక్ట్, అవునా? సో యాంగ్జైటీ అంటే ఏంటి? కాలు చేతులు వణకడం, రెస్ట్లెస్గా ఉండడం, పని మీద ధ్యాస ఉండదు, చిరాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. చెప్పండి, దాన్ని యాంగ్జైటీ అన్నారు. అర్థం కాలేదు. ట్రీట్మెంట్ తీసుకోవాలి, యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఉంటాయి. మీరు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి మెడిసిన్స్ మీకు తగ్గట్టు తీసుకుంటే మీకు హెల్పింగ్గా ఉంటుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అర్థం కాలేదు. హెడేక్ వస్తే ఫస్ట్ మీకున్న డౌట్ క్లియర్ చేసుకోండి. అంటే చాలా మందికి హెడేక్ వస్తే బ్రెయిన్ లో ఏదో ట్యూమర్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది అని అనుకుంటారు. దాన్ని రూల్ అవుట్ చేసుకొని ఏ ప్రాబ్లము లేదు అని అనిపిస్తే మానసిక డాక్టర్ దగ్గరికి రండి. మీరు పడే టెన్షన్, ఒత్తిడి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒత్తిడి అనేది ఒక్కసారి వచ్చే ఒత్తిడి వల్ల మీకు హెడేక్స్ రావండి. కంటిన్యూస్ గా ఒక 6 months, 1 year, 2 years ఆ క్రానిక్ ఒత్తిడిలో ఉన్నప్పుడే మీకు మానసిక రుగ్మతలు అనేవి వస్తాయి. దానివల్ల టెన్షన్స్ ఉంటాయి, ఏకాగ్రత ఉండదు, చదువు మీద ధ్యాస ఉండదు.
ఓకేనా? నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.